హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా స్టవ్ వెలిగించకుండానే ఎంతో సాఫ్ట్గా స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా సింపుల్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు, హాఫ్ కప్పు వేపిన శనగపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మూడు కూడా బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేయాలి. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. మిల్క్ పౌడర్ యూజ్ చేయకపోయినా స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి కొద్దిగా ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి, 4 స్పూన్ల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనం చక్కగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అవుతుంది. మనం నెయ్యి వేయడం వల్ల చేతికి కూడా ఏం అంటుకోకుండా చూసారు కదా, కోవా ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చండి. రౌండ్గా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఒక చెక్క పైన పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. తర్వాత దానిపైన సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వాటిని కోట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నట్టు కట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.